రాష్ట్రాల్లో చలి తీవ్రత జనవరిలోనూ కొనసాగనుంది. ఉత్తర, మధ్య, తూర్పు, పశ్చిమ భారతాల్లోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు చలి వాతావరణం నెలకొంటోంది. అతి శీతల గాలులు వీచే అవకాశం ఉండడంతో చలి ప్రభావం ఉండే రోజుల సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానుంది. ఏపీలోని ఉత్తర కోస్తాలో చలి తీవ్రత ఎక్కువగా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరుగా లేదా తక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత ఉత్తర కోస్తాలో ఎండ తీవ్రత స్వల్పంగా పెరగనుంది. జనవరి నుంచి మార్చి వరకు దేశంలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం జనవరిలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య, దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతాయి. మధ్య, పశ్చిమ, తూర్పు భారతంలోని కొన్ని రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా, ఉత్తర, తూర్పు, ఈశాన్య భారతాల్లోని కొన్ని చోట్ల ఎక్కువగా, దక్షిణాదిలో సాధారణంగా నమోదవుతాయి. ఇటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు కూడా పొగమంచు తెరపనీయడం లేదు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి తదితర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలకు కూడా కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం తగ్గలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.